నమస్తే, వెల్కమ్ టు వీనీస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. బీసీ వెల్ఫేర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. సాంఘిక హాస్టల్స్ అభివృద్ధికి 1,50,000 సొంత నిధులు ఇస్తానని హామీ ఇచ్చిన ఎలవర్తి శ్రీనివాసరావు. ఇరవై 29వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమానికి కక్షదారులు సద్వినియోగం చేసుకోవాలన్న న్యాయమూర్తి. లోక్ అదాలత్ విజయవంతం చేసేలా న్యాయవాదులతో అవగాహన కార్యక్రమం. గ్రామాలలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేలా కృషి చేయాలని సూచించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. ఎమ్మెల్యే రామును మర్యాదపూర్వకంగా కలిసిన మోటూరు గ్రామ పిహెచ్సి డాక్టర్స్. బీసీ వెల్ఫేర్ అధికారులతో ఎమ్మెల్యే రాము ప్రజావేదిక సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలు సాంఘిక బాలికల వసతి గృహం నందు ఉన్న సమస్యలను సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నా లేకపోయినా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అభివృద్ధికి స్వచ్ఛందంగా దాతలను పిలిచి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వగా, వెంటనే మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు 3 సాంఘిక వసతి గృహాల అభివృద్ధికి ఒక్కోదానికి 50,000 చొప్పున 1,50,000 రూపాయలను తాను సొంత నిధులు ఇస్తానని, వాటిని అభివృద్ధి చేసి విద్యార్థులకు ఉన్నత చదువుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఇదే విధంగా ఇతర మండలాల్లో ఉన్న బాలబాలికల సాంఘిక హాస్టల్ అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థల ద్వారా సహకరిస్తానని ఎమ్మెల్యే రాము తెలిపారు. ఏదో ఒకటి బ్యాట్ ఉండాలి, లేకపోతే ఎందుకు రావట్లే ఫుల్ అవడానికి. చెప్ప అన్నిట్లో ఓకే. ఇలాంటివి ఉన్నప్పుడు నేను స్టీమ్ లైన్ అయిన తర్వాత నేను కూర్చున్నాను మీతో, కానీ అందరితో ఇవి కూడా చేపించి పంపిద్దాం. బేసిక్గా ఎక్కడ సిఎస్ఆర్ పంపించాలని తెప్పించుకుని వాళ్ళతో పెట్టి చేపిస్తాను. ఆయన పెడతాను, సేవా సంస్థ కదా, ఆయన డబ్బులు ఇచ్చేస్తాను, ఆయన సర్వీస్ చేస్తాడు మనకి. మీకు ఆయన అప్చెప్తాను, తీసుకెళ్ళి ఆ మూడింటిలో బాగు చేయించుకోండి. ఇవన్నీ వస్తాను తర్వాత. ఓకే, పిల్లలు ఆయన వస్తాడు, ఆయన సేవా సంస్థ డబ్బులు నేను ఇస్తాను. ఆయన గొడవలాగా ఉన్నారు బోళ్ళ మంది గొడవలు రానే ఏది హాస్టల్ ఆఫీసర్ ఆయన. ఆయన 3 హాస్టల్స్ ఉన్నాయి, 3 1,50,000 నేను మీకు ఇస్తాను. మీరు మాకు చేసి పెట్టాల్సిన ఏం లేదు, మా డబ్బులు సర్దినేందుకు నీట్గా వాళ్ళకి వర్క్ చేయించండి. మీరు దగ్గర ఉంటే బాత్రూమ్ బాగాలేదు, మీరే డబ్బులు నేను ఇస్తాను. మీరు కాకపోతే ఏంటంటే మేమేం పట్టించుకోము, మళ్ళీ మేము ఎక్కడ ఉంటాం, ఉపయోగం లేని పని అవుద్ది. బాధ్యత మీరు బాధ్యత తీసుకొని చేయండి. మీరు ఆయన నంబర్ తీసుకుని మీ పేరు మీరు చూడకుండా మీరు అదే రకంగా గొడవలు అనుకుంటున్నారు. మీ దాంట్లో కొంతమంది మెంబర్స్ ఉన్నారు, అక్కడ కూడా చేసేవాళ్ళు నుండి తీసుకుంటే వాళ్ళకి కూడా ఉన్నాయి. అంటే కొంచెం వాళ్ళకి కూడా చేస్తున్నాను. చేసుకునే బాధ్యత మీదే, ఆయన ఫాలో చేసి నెంబర్ తీసుకొని చేపిస్తాను. వెంటనే అయిపోయినాక మళ్ళీ 100% బాగా చేయాలి. ఏంది మరి అది బిఫోర్ లాస్ట్ ఇయర్ పాస్ అవ్వలేదు సార్. లాస్ట్ ఇయర్ అయితే ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే అందరూ పాస్ అయ్యారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ పాస్ అవ్వలేదు. ఒక ఫిజికల్ సైన్స్ దగ్గర ఇప్పుడు నడుపుతుంది పని జరుగుతున్నాడు పంపించారు. సాధ్యం తొందరగా రిలీజ్ అవుతుంది. కాదు ఎక్కడ డబ్బు లేదు, ఎక్కడ ఎక్కినా కానీ పైసా కూడా వినపట్ల. మన గవర్నమెంట్ ఇస్తున్నారు కానీ అదే మనీ పెట్టాము. ఎలక్షన్ కమిటీ ఇచ్చింది కాబట్టి 5,60 బ్యాలెన్స్ తో వచ్చేది. 560 కోట్లు బ్యాలెన్స్ తోటి అది కాదు సార్. ఇప్పుడు కొత్త నుంచి ప్రాబ్లం ఏంటండి, కొత్త గవర్నమెంట్కి ఏ డెవలప్మెంట్ వర్క్ చేయాలని ఎవరికి పిలుద్దాం అన్నా
ఆల్రెడీ మాకు అంత బిల్లు ఇవ్వాలి ఇంత బిల్లు ఇవ్వాలని కొన్ని వేల కోట్లు లెక్క చెప్తున్నారు అందరూ. అదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో చేసుకొద్దామని మిగతా నాకు మరి గట్టిగా ఇట్లా అవార్డులు కట్టాలు ఉంటాయా మామూలుగా చేసిన వాళ్ళకి కరెక్ట్ ఆగస్ట్ 15 అప్పుడు జనవరి 1 అప్పుడు బాగా అంటే కష్టం. హై లెవెల్లో పూర్తిగా ఉండదా? స్టేట్ లెవెల్లోనూ కంట్రీ లెవెల్లోనూ తెలుసు సార్ మాకు. మామూలుగా ఆగస్ట్ 15 అయితే బాగా చేసిన వాళ్ళకి ఇస్తాం సార్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఓకే. కరెక్ట్గా సెలెక్ట్ చేస్తాం సార్. మీరు మీ డెసిగ్నేషన్ ఏంటండి? అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్. డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పాల్గొంటాం. మీ పేరు డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్. మీకు ఈ నెల 29వ తేదీన కోర్టు భవనంలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్న సందర్భంగా న్యాయవాదుల రాజీ కుదుర్చదగ్గ కేసులను ఇరువైపులా కక్షదారులకు వివరించి లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని 11వ జిల్లా అదనపు న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఈ రోజు ఏలూరు రోడ్లోని కోర్టు భవన కార్యాలయంలో లోక్ అదాలత్ కార్యక్రమంపై న్యాయవాదులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సబ్ జడ్జి లక్ష్మీనారాయణ, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అజయ్ బాబు పాల్గొనడం జరిగింది. ఈ నెల 29వ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే. ఈసారి లోక్ అదాలత్లో మన గుడివాడ నుంచి ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు కూడా దాన్ని సహకరిస్తారని కోరుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిందే, రాజీ మార్గం అంటే రాజమార్గం. ఎందుకంటే దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు పార్టీలకు కూడా మీరు విశదీకరించి ఒకసారి రాజీ పడితే కనుక వాళ్ళకి ఇది ఫైనల్గా అది పూర్తి స్థాయిలో వాళ్ళకి పరిష్కారం, వాళ్ళ సమస్య పరిష్కారం అయినట్టుగా భావించబడుతుంది. కాబట్టి వారికి ఈ విషయాలు మీరు తెలియజేసి రాజీ పడడం వల్ల జరిగే లాభాలు ఎన్ని ఉంటాయో, మీరే పార్టీలకి దగ్గరగా ఉంటారు కాబట్టి మీరే వారికి విషయాలు తెలియజేసి ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేసేందుకు పరిష్కరించడానికి మీరు కృషి చేస్తారని కోరుకుంటున్నాం. రాజీ ఎక్కువ కేసెస్ అందరు పార్టీలు కూడా కోర్టుకు వచ్చేది సత్వర న్యాయం కోసం వస్తారు. త్వరగా న్యాయం చేకూర్చాలని, వాళ్ళ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటారు. అలాంటి దానిలో భాగంగా రాజీ పడదగ్గ కేసు కానీ ఎక్కడైనా రాజీ అవకాశం ఉన్న ప్రదేశాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ లోక్ అదాలత్ అనే ఆప్షన్ ఇచ్చారు. గతంలో మన ప్రతిరోజు లేదు, ప్రతిరోజు లేదు కాబట్టి డైలీ లోక్ అదాలత్ లేదు. కేవలం ఒక నిర్దేశించిన తేదీల్లోనే లోక్ అదాలత్ జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ 29వ తారీఖున నిశ్చయించారు కాబట్టి మీరందరూ కూడా ఈ వారం రోజులు 10 రోజులు కూడా కృషి చేసి ఎక్కడైతే రాజీ పెండింగ్ కేసెస్ ఉన్నాయో, ఎక్కడ రాజీ పడే కేసులు ఉన్నాయో కొంచెం మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మీ పార్టీలకి వాళ్ళని తెలియజేసి ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు కృషి చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 29వ తారీఖున దేశవ్యాప్తంగా మెగా లోక్ అదాలత్ జరగబోతుంది. అందులో భాగంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కృష్ణా జిల్లాలో కూడా ప్రతి కోర్టు భవనాల్లో ప్రతి కోర్టుకు సంబంధించిన రాజీ కాబడదగే కేసులన్నింటినీ రాజీ చేసుకునే అవకాశాన్ని, వెసులుబాటుని కల్పిస్తూ ఆ రోజు ప్రత్యేకమైనటువంటి దినంగా ప్రకటిస్తూ చేయబడుతుంది. ఈ అవకాశాన్ని కక్షదారుల దగ్గరికి తీసుకువెళ్ళే బాధ్యతని మన ఇద్దరి మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియజేయాల్సింది మీతోనే కక్షదారులు దగ్గర అవినాభావ సంబంధాలతోనూ ప్రత్యక్ష సంబంధాలతోనూ ఉంటారు కాబట్టి కేసులో ఉన్న విషయాలు మీకు తెలుసు కాబట్టి మీరు వారికి సరైన సూచనలు, సలహాలు ఇస్తే ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అవడానికి అవకాశం ఉంటుంది. అట్లానే గుడివాడ న్యాయస్థానానికి, గుడివాడ బార్ అసోసియేషన్కి ఉన్నటువంటి ప్రత్యేకత, పేరు ప్రఖ్యాతులు నేను మరోసారి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఆ పేరు ప్రఖ్యాతులను కూడా మీరు నిలబెట్టుకోవాలంటే మీ శక్తి అంచనా లేకుండా కృషి చేసి మన జిల్లాలో మన కోర్టుకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తీసుకొస్తారని ఆశిస్తూ 29వ తారీఖు జరగబోయే మెగా లోక్ అదాలత్ని సక్సెస్ఫుల్గా మన జిల్లాలోనూ రాష్ట్ర స్థాయిలోనూ మన గుడివాడ బార్ అసోసియేషన్కి, గుడివాడ కోర్టులకి పేరు వన్నే తెస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అటెండ్ అవ్వలేకపోయారండి. మన సీనియర్ అడ్వకేట్ ఒక ఆయన చనిపోవడం జరిగింది, ఎంఆర్సీఆర్ గారండి. అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన న్యాయమూర్తులకి, న్యాయవాదులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నారు.
మోటూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సంజీవని దేవి ఈ రోజు సిబ్బందితో కలిసి శాసనసభ్యులు వెనుగండ్ల రామును కలవటం జరిగింది. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో అనేక సమస్యలపై విజ్ఞప్తి పెట్టినా ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పటికైనా పిల్లలకు కావాల్సిన మౌలిక వసతులు అందించేందుకు సహకరించాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ సమస్య మరియు మౌలిక వసతుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తప్పకుండా గురుకుల పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. టెస్ట్ కావాలి. తర్వాత ఇంపార్టెంట్ అంటే ఈ పర్టికులర్ క్యాషాలు కానీ రిస్ట్రిక్షన్స్ లేదంటే గురుకుల పాఠశాల ఎస్సీ 60%, బీసీ 4 seats, బీసీసీ 10 అండి. బీసీసీలో 10 వస్తాయి సార్. బీసీ 4 అండి. ఓసీ ఓసీ బాగుంటుంది కాలేజీ. హైయెస్ట్ కూడా 560 అందరూ కూడా ఫస్ట్ క్లాస్ కాంట్రాక్టర్స్ 5 months నుంచి అమౌంట్ ఇవ్వట్లేదు. వాళ్ళు సప్లై ఇవ్వమన్నారు. సప్లై 5 months నుంచి ఇవ్వలేదు కాబట్టి చేయమన్నారు. నాడు నేడులో మొత్తం రెనోవేట్ చేస్తామని కూర్చోడానికి కానీ ఎక్కడ కూడా ఏం లేదు సార్. ఇదంతా అంత అంబక్కేనా ఇప్పటివరకు జరిగిందంతా? అమ్మ మీ బేసిక్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ముందు చాలా చేపిస్తుంది. దాని తర్వాత పేరెంట్స్ వచ్చినా కూర్చోబెట్టడానికి అన్ని చేద్దాం. ఎండైనా వానైనా పాపం పేరెంట్స్ ఎక్కడ ఉండడానికి లేదు సార్. ఓఎన్జీసీ వాళ్ళతో మేము ఇదివరకు ఎస్టిమేషన్ కూడా వేయించాం సార్. ఫైల్ పెట్టాం సార్. అది కొంచెం కరెక్ట్ చేసింది. ఓఎన్జీసీకి ఎస్టిమేషన్ ఇంజరీలు వాళ్ళు పేరెంట్స్కి షెడ్ ఒకటి పెట్టాను సార్. సబ్మెర్సిబుల్ రీసెంట్ సార్ 1 week ముందు కాదు పల్లపల్లి ఎంత అవుతుంది? తీసి చూస్తే కానీ తెలియదు. మీకు పర్మిషన్ ఇచ్చారు వాటర్ అంతా లేకుండా, డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా? లేదు కదా సార్. ప్రజగా అంతా గొడవ అంటే మీకు పర్మిషన్ రాకూడదు కదా. గవర్నమెంట్ దానికి దేనికైనా వచ్చారు కదా సార్. వాల్టా చట్టంలో పర్మిషన్ తీసుకోకూడదు. మేము పెట్టిన ట్యాక్స్ అయింది సార్. ఏం పెట్టింది షెల్టర్ అది మళ్ళీ 5 HP ఎంత అవుతుందండి? లోపే అంటే రిపేర్ ఏం లేకుండా 4-5 మీకు ఎవరు గవర్నమెంట్ సొసైటీ సెక్రటరీ గారు ఈరోజు వాళ్ళ అప్రూవల్ వచ్చిందన్నారు. అది కాగిపోయింది సార్. రాజమండ్రిలో ఎవరిని పంపించండి. నాకు ఎవరితో మాట్లాడుతుంది వెళ్ళే ముందే మాట్లాడతాను. పొలాల్లోకి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, పెద్ద ప్రాబ్లమ్. మీరు పంపించేస్తున్నారు. ఇది కూడా మరి ఏం చేయాలనేది ఒకసారి మాట్లాడి చెప్తాను. భవన నిర్మాణ కార్మికుల సంఘం సెక్రటరీ జనసేన పార్టీ సీనియర్ నేత మానుపాటి జేమ్స్ సంతాప సభను గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొని జేమ్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేమ్స్ మరణం జనసేన పార్టీకి కార్మిక సంఘాలకు తీరని లోటని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బుర్గడ్డ శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్న అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, నాయకులు వేమూరి త్రినాథ్, సాయిన రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న ఉదయం 5:30 కార్మిక నేత జనసేన పార్టీ సీనియర్ నాయకులు మానుపాటి జయబాబు జేమ్స్ గారు మరణించడం చాలా బాధాకరం. ఆయన తన జీవితంలో అనేక మంది కార్మికులకు ఏ కష్టం వచ్చినా, ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి కేసులు కానీ పోలీస్ స్టేషన్లో ఉన్నా కానీ ఆయన ఎప్పుడూ కూడా ఒక కార్మిక నాయకుడిగా ఆయన ఉండి అనేకమైనటువంటి కేసుల్ని సమస్యలను పరిష్కరించి కార్మికులకి మంచి నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాంటి జేమ్స్ గారు
పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలతో జనసేన పార్టీలో గత 5 సంవత్సరాల కిందట చేరి పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలను ఎంతో పుణుకుపుచ్చుకుని జనసేన పార్టీలో కూడా ముఖ్య నాయకుడిగా ఎదిగి ఆయన జనసేన పార్టీలో కూడా ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తూ గత 5 సంవత్సరాలుగా మా అందరికీ పెద్దగా ఉంటూ ఈ రోజున జేమ్స్ గారు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడి పనిచేస్తారంటే ఆయన చనిపోయే ముందు రోజు వరకు కూడా పార్టీ కోసం పనిచేసి బూత్ ఏజెంట్గా ఆయనతో పాటు ఒక 6గురిని ఆయన వార్డులో నిలబెట్టి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎలక్షన్ ముందు రోజు కూడా ఆయన పనిచేస్తున్నారు. ఆ తర్వాత రోజే ఆయనకు ఆరోగ్యం బాగోట్లేదని చెప్పి గమనించి ఆ ఎలక్షన్లో కూడా ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి ఆ ఎలక్షన్లో పనిచేశారు. ఆయన ఎలక్షన్ అయిన తర్వాత రోజు హాస్పిటల్లో చూసుకుంటే అది లివర్కి సంబంధించిన వ్యాధి వచ్చిందని చెప్పి చేరటం, గత 10 రోజులుగా హాస్పిటల్లో ఉండటం, ఇలా ఆయన ఇబ్బంది పడి ఈ రోజున నిన్న ఉదయం మరణించడం చాలా బాధాకరం. ఈ రోజున ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ నాయకులు అందరం కూడా ఆయనకి సమస్యలున్న ఆయన అందరికీ అండగా నిలిచాం. అలాగే నిన్న ఆయన చనిపోతే అన్ని పార్టీ నాయకులు, అన్ని కార్మిక నాయకులు కూడా ఆయన యొక్క నివాళులు అర్పించి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించారు. ఒక మనిషి చనిపోతే ఎంత మంచి వ్యక్తి అనేది తెలియటానికి నిన్న ఆయన ఒక ఉదాహరణగా మనందరం కూడా భావించవచ్చు. కాబట్టి జనసేన పార్టీకి ఆయన లేని లోటు ఖచ్చితంగా ఉంటుంది. కానీ జనసేన పార్టీలో ఏ ఒక్క నాయకుడికి ఏ సమస్య వచ్చినా కానీ ఇలా మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే ఆయన జనసేన పార్టీలో కూడా అనేకమైన సమస్యల్ని పరిష్కరించిన ముఖ్య నాయకుడు ఆయన. కాబట్టి జనసేన పార్టీ ఖచ్చితంగా ఆయన సేవలను గుర్తుపెట్టుకుంటుంది. ఆయన చేసిన సేవలు మేము అందరం కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి కూడా మేము అండగా ఉంటామని చెప్పి జనసేన పార్టీ తరఫున ఆయనకి హామీ ఇస్తూ, అలాగే జనసేన పార్టీ ఒక ముఖ్య నాయకుల యొక్క ఈ యొక్క మరణాన్ని పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆయన యొక్క సేవలను కొనియాడే విధంగా మనందరం కూడా దృష్టి పెడతామని చెప్పి, అలాగే ఆయన సేవలను మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఆయనకి జనసేన పార్టీ తరఫున ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మ శాంతి కలగాలని చెప్పి ఆయన కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం. జై జనసేన, జోహార్ జేమ్స్ గారు. అందరికీ నమస్కారం. నిన్న మా సీనియర్ నాయకులు జేమ్స్ గారు ఆయన చనిపోవటం, జనసేన పార్టీకి కానీ కార్మిక సంఘం నాయకుడిగా ఆయన ఎన్నో సేవలు చేశారు. అట్లాగే అది చేస్తూ జనసేన పార్టీకి కూడా ఆయన చాలా సేవలు చేశారు. నిస్వార్థమైన నాయకుడు ఆయన. అట్లాగే మన జనసేన పార్టీ అట్లాగే తెలుగుదేశం కూటమికి ఆయన వంతు తన కార్మిక నాయుడుగా పనిచేస్తూనే జనసేన పార్టీకి ఖాళీ టైం కేటాయించి పాపం ఎక్కడ పర్యటన ఉన్నా వచ్చి మాతో పలంగా పాలు పంచుకొని జనసేన తరపును విశేషంగా కష్టపడిన వ్యక్తుల్లో ప్రముఖుడు. అట్లాగే ఆయన కార్మికుల కోసం చాలా పనిచేసేవాడు. వాళ్ళకి కూలీ రాకపోయినా, కాంట్రాక్ట్ డబ్బులు రాకపోయినా, ఏమైనా ఇబ్బందులు ఉన్నా, స్టేషనరీ వ్యవహారాలైనా పాపం చాలా తనోళ్ళుగా భావించి ప్రతి కార్మికుల్ని హక్కున చేర్చుకొని వాళ్ళ సమస్యలని పరిష్కరించడంలో ఆయనే ముందంజలో ఉండేవాడు. అటువంటి నాయకుడు, సీనియర్ నాయకుడు మాకు లేకపోవడం జనసేన పార్టీకి తీరని లోటు. ఆ లోటు భర్తీ చేయడం చాలా కష్టము. ఆయన నిస్వార్థంగా పనిచేశాడు. దీనికి మేము ఆయన లేకపోవడం మా పార్టీ తరఫున అందరం చింతిస్తున్నాము. ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి నిన్న ఈరోజు సంతాప సభ మా శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మా పార్టీ ఆఫీస్లో పెడుతున్నాము. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మానపాటి జేమ్స్ గారు మనలో ఒకరుగా తిరిగినటువంటి వ్యక్తి. భవన నిర్మాణ కార్మికుల శాఖకు సంబంధించి జనరల్ సెక్రటరీ అయితేనేవి, ఇంకా ఇతర కార్మికుల వర్గాలకు సంబంధించినటువంటి అనేక రకాల సేవలు అందించినటువంటి శ్రీ మానపాటి జేమ్స్ గారు ఈరోజు మనలో లేకపోవడం, మనతో పాటు లేకపోవడం చాలా తీవ్రమైన విషాదంగా మనం భావిస్తూ, అలాగే ఎన్నో కార్యక్రమాల్లో ఇటు జనసేన పార్టీలో కానివ్వండి, అటు భవన నిర్మాణ కార్మికుల్లో సంబంధించింది కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలకు సంబంధించి అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళాలంటే ముందుండేటువంటి ఒక పెద్ద మనిషిని మేము కోల్పోయాం. అలాగే జనసేన పార్టీకి సంబంధించి కూడా మేమందరం కూడా చాలా బాధపడుతున్నాము. నిన్న ఉదయం ఆయనకి సంబంధించినటువంటి కార్యక్రమం అంతా అయిపోయింది. అలాగే జనసేన పార్టీ నాయకులే కానివ్వండి, కార్యకర్తలే కానివ్వండి ముందుండి ఆ కార్యక్రమాన్ని చాలా గొప్పగా జయప్రదం చేశారు. అలాగే వీర మహిళలు కానివ్వండి,
అనేక రకాలుగా ఇతర నాయకులు కానివ్వండి, అనేక రకాల పార్టీ నాయకులు రావు వెంకటేశ్వరరావు గారు, అలాగే శ్రీనివాసరావు గారు, వెలవర్తి శ్రీనివాసరావు గారు, అనేక రకాల నాయకులందరూ వచ్చి కూడా ఆయనకి నివాళులు అర్పించడం చాలా ఘనంగా అనుకుంటూ, అలాగే ఈరోజు జనసేన పార్టీలో ఈ విధంగా ఆయన్ని స్మరించుకుంటూ ఈ అవకాశాన్ని నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్. జేమ్స్ గారు మేము ప్రతి పర్యటనలో మాతో పాటు ఆయన ఉండి మీరు నడండి అమ్మ, వీర మహిళలు ముందెళ్ళండి అమ్మ అని చాలా ప్రోత్సహించేవారు. ఆయన పార్టీకి చాలా కృషి చేశారు. ఎలక్షన్లో మాత్రం మాతో పాటు మేము ఎక్కడ పర్యటిస్తే అక్కడికి ఆయన కూడా ఉండేవారు, ఎండలో ఆయన కూడా చూడకుండా. ఆయన ఇలా చనిపోవటం మా పార్టీకి తీరం లోటు. సీనియర్ నాయకుడు అయ్యుండి మేము దానికి చాలా బాధపడుతున్నాము. వైసీపీ ప్రభుత్వ హయాంలో సహాయకార వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, నిర్వీర్యమైన సహకార వ్యవస్థను నూతన ప్రభుత్వం పునరుద్ధరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆర్సీపీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అర్బన్ బ్యాంకులలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3 మెన్ కమిటీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సహకార వ్యవస్థను నిర్వీర్యం చేశారు. సహకార వ్యవస్థలో ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 మెన్ కమిటీలని వాళ్ళ పార్టీ వాళ్ళతో 3 మెన్ కమిటీలు వేసుకుని కోఆపరేటివ్ వ్యవస్థని రన్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అన్న ఇలా రైతాంగం అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి రైతు సమస్యల్ని పరిష్కరిస్తామని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఆ 3 మెన్ కమిటీలన్నింటినీ రద్దు చేయడంతో పాటు తక్షణమే సహకార వ్యవసాయ పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఆ సహకార సంఘాల్లో సభ్యులు ఎవరుంటారో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటాం. అంటే ఆ సొసైటీల అభివృద్ధికి వాటన్నిటికీ ఎరువులు తేవడానికి కానీ లేకపోతే విత్తనాలకు కానీ అనేక ఫెసిలిటీస్ సహకార వ్యవస్థ ద్వారా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని నామినేటెడ్ పోస్టుల కింద వేసుకుని వాళ్ళ పార్టీ వాళ్ళతో 3 మెన్ కమిటీలని వేసుకుంటూ ప్రతి 6 నెలలకి ఆ కమిటీని పొడిగించుకుంటూ ఇలా కోఆపరేటివ్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే కోఆపరేటివ్ ఎన్నికలు జరపాల్సిందిగా, అట్లాగే ఎన్నికలు జరిపే లోపల స్పెషల్ ఆఫీసర్స్ని వేసి ఆ ఎన్నికలు నిర్వహించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గుడివాడకి సంబంధించి గుడివాడ కోఆపరేటివ్ బ్యాంకులో కూడా నామినేటెడ్గా ఆ రోజు అండర్స్టాండింగ్తో అవి ఆ రోజు చైర్మన్ని డైరెక్టర్ని ఎన్నుకోవడం జరిగింది. దానిని కంటిన్యూ చేస్తూనే మళ్ళీ 2వ విడత కూడా ఎన్నికలు జరుపుకోకుండా గుడివాడ అర్బన్ బ్యాంక్ కూడా ఎన్నికలు జరుపుకోకుండా దానిని కంటిన్యూ చేశారు. 2వసారి కూడా ఇప్పుడు వాస్తవంగా అయితే కోఆపరేటివ్ బ్యాంకు దాని కాలపరిమితి అయిపోయినా ఇంకా ఎన్నికలుకి డేట్లు ఇవ్వకోకుండా టైం పాస్ చేయటం అనేది సరైంది కాదు. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికన్నా గుడివాడ కోఆపరేటివ్ బ్యాంకు ఎన్నికలు జరపాలి. ఈ మధ్య అనేకం పుకార్లు ఆ బ్యాంకు మీద వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వాటన్నిటినీ ఎంక్వైరీ చేసి గుడివాడ అర్బన్ బ్యాంకు కూడా తక్షణం ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కోఆపరేటివ్ వ్యవసాయ రైతులు ఇప్పుడంతా వ్యవసాయ పనుల్లో ఉంటారు. కాబట్టి వ్యవసాయానికి ఉపయోగపడే ఆ సహకార ప్రపంచ సికిల్ సెల్ ఎనీమియా డే పురస్కరించుకొని ఈరోజు మోటూరు పిహెచ్సి డాక్టర్ పి దీప్తి మరియు ఆమె బృందం ఎమ్మెల్యే రామును కలిసి అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. గ్రామాల్లో పేద ప్రజలకు వైద్య సదుపాయాలను సక్రమంగా అందించాలని, ఏదైనా కొరత ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే రాము పిహెచ్సి డాక్టర్ దీప్తికి వివరించడం జరిగింది. అనంతరం గతంలో ఎమ్మెల్యే వివరించిన విధంగా పేద విద్యార్థుల చదువు కోసం డాక్టర్ బృందం నోట్ పుస్తకాలను ఎమ్మెల్యేకు అందజేయడం జరిగింది. ఓకే అదే
ఇవన్నీ మీ దగ్గర ఉంటాయా? అది నాకు పంపిస్తారు సరే, ముందేదో ఇంజక్షన్ ఇచ్చి పంపిస్తారు కదా. ట్రాంబోలైసిస్ అంటే ఏం ఇచ్చినారు? టెస్టులు చేసేంత కాదు, వచ్చినాడికి మళ్ళీ రావాలి. మొబైల్ ఉంటుంది, మొబైల్ ఉంటుందా? సార్ మాట్లాడండి. బేతవోలు శాంతి వృద్ధాశ్రమంలో నక్కబుడ్డి సాత్విక్ పుట్టినరోజు సందర్భంగా సామాజికవేత్త మాచెల్ల రామకృష్ణ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు చీరలను అందజేసి అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ సామాజికవేత్త డాక్టర్ మాచెల్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో ఆకలి చావులు ఉండకూడదని ఆలోచనతో పుట్టినరోజులు పెళ్లి రోజుల సందర్భంగా ఖర్చు వాటితో వృద్ధుల ఆశ్రమంలో వృద్ధ మాతలకు రోడ్ల మీద ఉన్న అనాథులకి యాచకులకి ఆహారం అందజేసినట్లయితే వారి ఆశీర్వాదంతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా ఉంటాయని ఆర్కే తెలియజేశారు. స్థానిక శాంతి వృద్ధాశ్రమంలో మా నాని వారి కుమారుడు సాత్విక్ జన్మదిన వేడుక సందర్భంగా ఈరోజు ఈ శాంతి వృద్ధమాతల దగ్గర వీళ్ళందరికీ పట్టుబట్టలు ఇచ్చి అలాగే కేక్ కట్ చేసి వాళ్ళకి ఆహారం నింపడానికి వచ్చింది. ఈ మంచి ఆలోచన చూసారా, చాలా మంది పుట్టినరోజులు అంటే దగ్గర నాని 2 సంవత్సరాల నుంచి వీళ్ళ అబ్బాయికి పుట్టినరోజు ఎంతో గ్రాండ్గా ఎంతో ఆడంబరంగా కుటుంబ సభ్యులతో కానీ బంధుమిత్రులతో కానీ ఎంతో వెచ్చించుంటాడు. కానీ ఇక్కడికి వచ్చి ఈ 10 మంది అవ్వాలకి ఇలా వృద్ధమాతలకి బట్టలు ఇచ్చి వాళ్ళకి అన్నదానం పెడితే ఆ ఆనందమే వేరు. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ నినాదంతోనే మన నాని కూడా అనే వాళ్ళకి వీళ్ళకి పెడతాం కాదు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి, ఈ వృద్ధులకి మనం అందరం తోడుండాలనే ఆలోచనతో ఈరోజు మన సాత్విక్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వాళ్ళ బంధుమిత్రులు అందరూ వచ్చి ఈ వృద్ధమాతలకి బట్టలు పంచి అలాగే దగ్గర ఉండి అన్నం పంచడం అంటే చాలా మహత్తరమైన కార్యక్రమం. దయచేసి గుడివాడ పట్టణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించండి. ఎంత మట్టికి మేము మనందరం కాదు, పక్కన వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తే ఆకలి చావులను ఉండకూడదని నా ఆలోచన. దయచేసి గుడివాడ పట్టణ ప్రజలకి నా యొక్క చిన్న విన్నపం అండి. మీ యొక్క పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ వివాదాల ఫంక్షన్లు ఏదైనా సరే మీతో పాటు ఇక్కడ ఉన్న వృద్ధమాతలకి, ఎందుకంటే వీళ్ళు కన్న కొడుకులు కన్న కూతుర్లు దూరంగా వదిలేసి వెలితిగా ఏదో ఫీలింగ్తో ఎంతో బాధాతరంలో ఉంటారు. మళ్ళీ వచ్చి అమ్మ బాగున్నావా అనే మాటతో వాళ్ళంతా చిగురుంగుతో ఎంతో ఆనందంగా ఉంటారు. దయచేసి మీకు ఖాళీగా ఉన్న టైంలో వీళ్ళందరినీ పలకరిస్తే వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉంటుందన్న ఆలోచన. ఇలాంటి అవకాశం కనిపించిన మా బావ నానికి అలాగే మా మేనల్లుడు సాత్విక్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీసీ వెల్ఫేర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. సాంఘిక హాస్టల్స్ అభివృద్ధికి 1,50,000 సొంత నిధులు ఇస్తానని హామీ ఇచ్చిన ఎలవర్తి శ్రీనివాసరావు. ఇరవై 29వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమానికి కక్షదారులు సద్వినియోగం చేసుకోవాలన్న న్యాయమూర్తి. లోక్ అదాలత్ విజయవంతం చేసేలా న్యాయవాదులతో అవగాహన కార్యక్రమం. గ్రామాలలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేలా కృషి చేయాలని సూచించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము. ఎమ్మెల్యే రామును మర్యాదపూర్వకంగా కలిసిన మోటూరు గ్రామ పిహెచ్సి డాక్టర్స్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.